ఇప్పుడు ఎలా అయితే పోసాని కృష్ణమురళి గారు ఏ విధంగా అయితే విమర్శలు చేశారో అదే విధంగా అదే స్థాయిలో దానికి తగ్గకుండా కూడా యాంకర్ శ్యామల గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఏముండదండి. నేను రెండే విషయాలు మొన్న కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను. ఆమె ఒక ముసలినక్క అన్నది. అవును సార్. వాళ్ళ తండ్రి ముసలినక్క అయితే, వాళ్ళ తల్లి ముసలినక్క అయితే, ఆ వయసుకి ఆమె మర్యాద ఇచ్చేది అదే అయితే, వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన మర్యాద అయితే, ఇంకా దానికి అంతకన్నా విజ్ఞత మనం ఏం చేయలేం. ఆ ఆడపిల్లకి మేము ఆడబిడ్డ కాబట్టి మేమేం మాట్లాడట్లే. నా తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద ఇదే అంటే, నిన్ను పెంచిన తల్లిదండ్రులకు నీ పెంపకం ఇంతేనా అని అనుకుంటాం. ఇలాంటి వాళ్ళన మనం యాంకరింగ్ చేసాం, ఇలాంటి వాళ్ళగా మనం క్యారెక్టర్స్ ఇస్తున్నాం. నిర్మాతలు ఆలోచించుకోవాలా, ఆమెతో యాక్ట్ చేసిన హీరోలు ఆలోచించుకోవాలా, ఆమెతో యాక్ట్ చేసిన సైడ్ ఆర్టిస్టులు ఆలోచించుకోవాలా, ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. నా కూతుర్ని చేస్తున్న పెంపకం ఇదేనా అని, నా కూతురికి నేను ఇదేనా నేర్పించే నాగరికత అని అనుకోవాలా. పెద్ద ఆయన 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, 14 సంవత్సరాల ప్రతిపక్షంలో, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? నీ తల్లిదండ్రులు నేర్పించే నీకు మర్యాద ఇదేనా? నాగరికత ఇదేనా? ఇదేనా నువ్వు సినిమాకి వచ్చి యాంకరింగ్ చేస్తున్నావు? ఇదేనా నువ్వు వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తున్నావు? ఇదేనా నువ్వు ఇచ్చిన నిర్మాతకు మర్యాద? ఇదేనా నువ్వు హీరోకి ఇచ్చిన మర్యాద? ఇదేనా నీ పక్క ఆర్టిస్టుకి ఇచ్చిన మర్యాద? అది అన్నీ నీ తల్లిదండ్రులు నేర్పించినవి అయితే, నీ తల్లిదండ్రులు కూడా అదే పరిస్థితి వస్తే నువ్వు ఆయన అన్నదానికి నీ విజ్ఞతకి నిన్ను వదిలేస్తున్నావు. ఎందుకంటే నువ్వు తిట్టావని చెప్పి నిన్ను తిడితే మాకు తల్లిదండ్రులు నేర్పించిన మా నాగరికత, మాకు తల్లిదండ్రులు నేర్పించిన మర్యాద, మా విలువలు మేము పోతాయి కాబట్టి, మీకు అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి కాబట్టి, నిర్మాతలు, సైడ్ ఆర్టిస్టులు అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. మనసులో చేసి ఆ పెద్ద ఆయన నిన్ను మాట్లాడితే ఇది కరెక్టా, ఇలాంటి ఆమెతోనే మనం యాక్ట్ చేస్తాం, ఇలాంటి ఆమెగా మనం యాంకరింగ్ ఇస్తాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని చేయమని అందరికీ విజ్ఞతగా వదిలేస్తున్నాను అంతే.